హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏం లేదు ఫ్రెండ్స్, మొత్తం అంతా యూట్యూబర్స్ అంతా కలిసినాము. ఇది వచ్చేసి ఇది బజ్జీ సెంటర్. ఇది కమలానగర్ లో ఫేమస్ అయినది. ఎందుకంటే ఇక్కడ రకరకాల బజ్జీలు దొరుకుతాయి. అంటే ఏమంటే ఆపరేషన్ బజ్జీలు, అంటే ఆపరేషన్ థియేటర్ కాదు, ఆపరేషన్ బజ్జీలు, టమోటా బజ్జీలు, ఉర్లగడ్డ బజ్జీలు, అట్లా వెరైటీ బజ్జీలు దొరుకుతాయి ఫ్రెండ్స్. కాకపోతే ఇవి టమోటా బజ్జీలు. ఇవి దీన్ని ఇట్లా తెలిస్తే టమాటో ఉంటుంది, అంటే టమాటోలకి మళ్ళీ మసాలా ఉంటుంది. మళ్ళీ మీరు ఏమనుకోద్దండి, టమాటోలో వెరైటీగా ఉంటుంది. కాకపోతే ఫ్రెండ్స్ నేను టేస్ట్ చేశాను. ఈవినింగ్ టైమ్స్ చాలా సూపర్గా ఉన్నాయి. దీని అడ్రస్ వచ్చేసి మైత్రి హాస్పిటల్ నుంచి కొద్దిగా ముందర వస్తే ఇక్కడ అక్కలు ఓలీలు వేస్తుంటారు. ఓలీలు కానీ మీ ఇక్కడ ఓలీలు కానీ ఫేమస్. ఓలీల తర్వాత ఈవినింగ్ ఇది ఫేమస్ అనమాట. కమలానగర్ లో ఇక్కడ మీరు ఓలీలు తినాలని ఫుల్ రష్ గా ఉంటుంది. మీరు త్వరగా వచ్చేసి ఇట్లా శనివారం కానీ సండే కానీ ఎప్పుడైనా మీకు వీకెండ్ ఉన్నప్పుడు ఒక్కతూరి విజిట్ చేయండి బ్రో. భారతి ఓలీ సెంటర్ అని ఉంటుంది. మైత్రి హాస్పిటల్ నుంచి కొద్దిగా డిస్టెంట్ లో ఉంటే బాగుంటుంది అన్న. ఎక్కడానా మీ దగ్గర ఏమేమి వెరైటీస్ ఉంటాయన్నా? ఎక్కడానా నీకే పిలుస్తాను, నువ్వే కదా చేసేది బజ్జీలు, ఆపరేషన్ బజ్జీలు. ఏమేమి ఉంటాయన్నా? మిర్చి ఉంటాయి, టమాటా ఉంటాయి, ఆపరేషన్ మిర్చి, కట్ మిర్చి, అలసందలు, అంతే. ఓలీలు ఉండవనా? ఓలీలు ఉంటాయి. చెప్పునా? ఓలీలు 3 రకాలు ఉంటాయి. ఓకే, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటాయన్నా? బజ్జీలు 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటాయి. ఓకేనా, మీ పేరునా? నవీన్. ఓకేనా, ఏమనుకున్నారా మా యూట్యూబర్లు అంతా వచ్చి సంతోషంగా ఉన్నారా? ఆపరేషన్ బజ్జీ అంట. దీన్ని ఏం లేదు, నూనెలోకి వేసి ఒక టమోటా వేసేసి కలిపేసి 4 ముక్కలు కొత్తారని మీరు అనుకుంటారు, ఇంట్లో చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ దీనికి ఒక స్పెషల్ ఉంటుంది. వీళ్ళు ఏం కలిపేది బయటకు చెప్పరు. ఇక్కడికి వచ్చి మీరు విజిట్ చేస్తే మీరు టమోటా బజ్జీ, టమోటా ఆపరేషన్ బజ్జీ ఏం కలుపుతారంటే వీళ్ళు ఇక్కడికి చెప్తారు. కానీ నాకు కానీ చెప్పలేదు. ఎందుకంటే అన్న ఏమన్నా మా సబ్స్క్రైబర్ చెప్తాము ఎట్లా చేయాలి ఏం కదా అంటే, లేదన్నా ఇక్కడికి వచ్చి విజిట్ చేయమను, మేము దీని గురించి మేము చెప్తాము, ఆపరేషన్ బజ్జీని ఎలా చేయాలని అంటున్నారు. మీరు ఇక్కడికి వచ్చి కంపల్సరీగా విజిట్ చేయాలని కోరుకుంటాను. తినడా